ఇక్కడికి ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. రాంబాబు అన్న అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు. నేను డాక్టర్ వసుంధర, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఇక్కడికి రావడానికి రెండే కారణాలు. మొదటి కారణం, రాంబాబు అన్న కుటుంబంతో నాకు దాదాపు 17 సంవత్సరాల అనుబంధం ఒక కారణం అయితే, రెండవ కారణం అనుకోని పరిస్థితుల్లో రాంబాబు అన్న 18 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి సాన్నిహిత్యం, అదేవిధంగా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా కుటుంబం అనేది భౌతిక దాడులు కుటుంబాల వరకు రావడం అనేది ఒక సామాజికవేత్తగా నేను వ్యతిరేకిస్తూ ఆ కుటుంబానికి మద్దతు తెలుపుతూ నేను ఉండడం జరిగింది. అయితే ఇక్కడ నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వాలు ఏవైనా రాజకీయ వైరుధ్యాలు, సిద్ధాంత వైరుధ్యాలు మామూలే, ఏ ప్రభుత్వాలైనా ఒకటే. కానీ ఈ వైరుధ్యాలు భౌతిక దాడుల వైపుకు వెళ్లి కుటుంబాలను సైతం కంపితులను చేయడం అనేది ఏ ప్రభుత్వాలకు కూడా కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ సందర్భం గురించి నేను మాట్లాడతాను. అంబటి రాంబాబు అన్నని జైల్లో పెట్టిన తర్వాత వారి ఇంటి మీద మొత్తం వారి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి ఘటనలో ఆయనకైతే శిక్ష పడింది. కానీ నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఆ ఇంటి మీద కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేసినటువంటి ఆ నిందితులను మాత్రం ఇంతవరకు అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏదో తూతు మంత్రంగా ఎఫ్ఐఆర్ చేశారని చెప్పి అర్థమవుతుంది. అందుకే ఇది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు, శోభనివ్వదు. కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ప్రజలకు నమ్మకాలు సన్నగిల్లిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదికతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి అంబటి రాంబాబు గారి కుటుంబం మీద దాడి చేసినటువంటి నిందితులకి వెంటనే శిక్షలు అమలు చేయాలి. ఇది మంచి విధానం కాదు. ఏ ప్రభుత్వాలను కూడా నేను ఇదే అభ్యర్థిస్తున్నాను. కాబట్టి భౌతిక దాడుల్ని ఎప్పుడు ఎవరు ప్రోత్సహించకూడదని అనుకుంటూ ఈ సందర్భంగా అంబటి రాంబాబు అన్నకి నా సంఘీభావాన్ని, నా సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.